యష్మి గేమ్ ఎలా అనిపించింది? గేమ్ వైజ్ యష్మి ఈజ్ అమేజింగ్. లేడీ టైగ్రెస్ లాగా ఆడుతుంది. బిహేవియర్ వైజ్ ఫస్ట్ ఫ్లిప్పర్. ముందో మాట వెనకాలో మాట, నీతో ఒక మాట నాతో ఒక మాట, నీతో ఏం ఐ లవ్ యూ ఉంటుంది, పక్కకు పోయి నేను ఐ లవ్ యూ ఎప్పుడు అన్నాను అంటే నేను ఫ్రెండ్ లాగా అన్నాను, నువ్వు అలా తీసుకుంటే నా తప్పు కాదు అంటుంది. ఎన్ని ఫ్లిప్పులకే ఫ్లిప్ మాస్టర్. సో తనకి విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ, అస్సలు ఛాన్సే లేదు. ఇంకా అన్ని ఫ్లిప్స్ పెట్టుకుని ఎందుకు హౌస్లో కంటిన్యూ అవుతుంది అనుకో. బికాస్ ఆఫ్ అ గేమ్ షీ ప్లేస్ అమేజింగ్. గేమ్ చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ అ వావ్ ఫ్యాక్టర్ టు బీ ఇన్ ది హౌస్. అట్లీస్ట్ ఒకటి నీ బిహేవియర్తో అయినా, ఇంకొకటి నీ గేమ్తో అయినా. సో తన బిహేవియర్తో వావ్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా తన అందంతో కొంచెం తోసుకొచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ తన గేమ్. సో నబీల్ ఫస్ట్ 5 weeks బాగా ఆడియన్స్ కనెక్ట్ అయినప్పటికీ నెక్స్ట్ 5 weeks ఎక్కడ గేమ్లో కనిపించకపోవడం, సప్పబడిపోయినాడు నబీల్. సన్నీ చెప్పినట్టు 5 weeks షేర్ లాగా ఉన్నాడు. 6వ వారం నుంచి 5 వారం బాగా తినేసి కొంచెం అరిగి ఎంతవరకు వెయిట్ చేస్తూ ఉండి కూర్చునేలాగా అనేలాగా అనిపిస్తున్నాడు అనమాట. సింహం లాగా, సింహం అరిగేదానికి కూర్చోంది అనేసి. అది కాకుండా లేసి పరిగెత్తాలి అన్నాడు కదా, సేమ్. ప్రేరణ గేమ్ వైజ్ షీజ్ అమేజింగ్. బిహేవియర్ వైజ్ కూడా తను పెట్టే పాయింట్స్ కానీ తన థింకింగ్ కానీ బాగుంటుంది. కానీ ఈ చీఫ్గా వచ్చిన తర్వాత చేసింది స్వామి హిట్లర్, ఒక హాస్టల్ వార్డెన్ లాగా చాలా ఓవర్ చేసింది అనిపించింది. అస్సలు నచ్చలేదు. టూ మచ్ తన బిహేవియర్, తన నోటిదోల గురించి నేను మాట్లాడకూడదు, బట్ నోటిదోల చాలా ఎక్కువ. ప్రేరణ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉండిందంటే వెన్ షీ వాస్ ప్లేయింగ్ అలోన్. ఒక సోలో గేమ్ ఆడేటప్పుడు తన క్లాన్ వాళ్ళే తనని బయటికి తీసేటప్పుడు, తన క్లాన్ వాళ్ళే తనకి సపోర్ట్ చేయనప్పుడు అయినా కూడా ఒక టైగ్రెస్ లాగా ఆడడం పీపుల్ లైక్. ఎప్పుడైతే వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటా, గ్రూప్ గేమ్ ఆడుకుంటా, ఈ బిహేవియరు, ఈ నోటిదూల, పుడింగి అనేది, క్యారెక్టర్లెస్ అనేది, అదంతా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఈ చీఫ్ అయిన తర్వాత ఇంకా నెగిటివ్ అయిపోయింది. ఇరిటేషన్ వచ్చేసింది ప్రేరణను చూసినప్పుడు అంతా. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 ఎవరు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో? నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ ఉండొచ్చు. ఈ 5th కంటెస్టెంట్ ఎవరని అన్నోన్. అది నిజంగా అసలు ఎవరైనా ఉండొచ్చు 5th కంటెస్టెంట్. రోహిణి అవ్వచ్చు, తేజ అవ్వచ్చు, ఓన్లీ అవినాష్ అవ్వచ్చు. అదే మొత్తం అందరినీ పాత కంటెస్టెంట్స్ పెట్టు, వైల్డ్ కార్డ్స్ ఓన్లీ ఒకళ్ళనే పెట్టు. నేను ఇప్పుడు చెప్పిన ముగ్గురు వైల్డ్ కార్డ్సే కదా, రోహిణి, తేజ, అవినాష్. వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు, మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉన్నారు గౌతమ్ తప్ప. టాప్ 3లో, టాప్ 4లో. ఎస్, బికాస్ వాళ్ళు బాగా ఆడారు కదా, ఫస్ట్ వీక్ నుంచి బాగా ఆడుకుంటూ వచ్చారు. యా, వైల్డ్ కార్డ్ వెళ్ళినందుకు వీళ్ళకి ఛాన్స్ లేదు. దేర్ కెన్ బి ఏ ఛాన్స్. ఒకరికే ఉండొచ్చు వైల్డ్ కార్డ్స్ లో, గౌతమ్ కాకుండా మిగిలిన ముగ్గురులో ఒకరికి ఉండొచ్చు ఛాన్స్ అనుకుంటున్నా. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు ఈ సీజన్ కి? గౌతమ్, నిఖిల్, వీళ్ళలోనే విన్నర్ రన్నర్ ఉంటారు. అది 1% 1% ఛాన్స్ నాకైతే ఫర్ నౌ. బట్ ఇప్పటివరకు ఎక్కడ కూడా వైల్డ్ కార్డ్స్ గెలిచిన సందర్భాలు చాలా లేవు తెలుగు బిగ్ బాస్ లో లేవు. ఈసారి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా గౌతమ్ కి? నేను కాదు ఇవ్వాల్సింది, ఆడియన్స్ ఇవ్వాలా. గ్రాఫ్ ఇంకా 5 weeks ఉంది కదా. గౌతమ్ కన్నా నిఖిల్ గేమ్స్ చాలా బాగా ఆడతాడు. బిహేవియర్ వైజ్ కూడా ఇద్దరులో ఫ్లాస్ ఉన్నాయి. బిహేవియర్ వైజ్ కంపేర్ చేయడానికి లేదు. బట్ 1% ఎక్కడో నాకు నిఖిల్ కి ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. దీని కింద గౌతమ్ ఫ్యాన్స్ అందరు నన్ను తిడతారు. ఎట్లా? ఎందుకు నిఖిల్ కి 1% ఛాన్స్? బికాస్ ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ వీక్ నుంచి తన గేమ్ చూస్తాను కాబట్టి. అండ్ డాన్స్ వైజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ ఒక 1% నిఖిలే ఎక్కువ చేస్తాడు. గౌతమ్ కన్నా నిఖిల్లో విన్నర్ క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్, అందరితో కలుపుగోలుతనం, ఆల్ దట్ ఒక 1% ఎక్స్ట్రా ఉంటుంది.